హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఫ్లవర్ టాస్క్ చూసిన తర్వాత ఎంతమందికి డిమాండ్ పైన జాలి కలిగింది. అరే వీడు ఇంత మంచిగా ఫిజికల్ టాస్క్ ఆడే కంటెస్టెంట్ ఎందుకు ఓడిపోయాడు అంటే అక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది జరిగింది. ఎవరెవరికి మధ్య అంటే తనుజకు అలాగే భరణి గారు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటుంటే నా ఫ్లవర్స్ నువ్వు తీయకు, నీ ఫ్లవర్స్ నేను తీయను, మనం ఇద్దరం కలిపి డెమాన్ పామ్ ఫ్లవర్స్ తీతామని చెప్పి డెమాన్ పామ్ని తనుజ గారు బాగా రెచ్చగొడతారు. నువ్వు అలా ఎలా ఫిజికల్ అవుతావు, ఫిజికల్ కాకు, ఓన్లీ జస్ట్ నీ ఫ్లవర్స్ నువ్వు కాపాడుకో, నువ్వు ఫిజికల్ కావద్దు అని చెప్పి ఉమెన్ కార్డు తీయడం వల్ల డెమాన్ పావ్ను మనకొచ్చిన కర్మ ఎందుకులే, ఆల్మోస్ట్ వాళ్ళు ఇంతకుముందు వీక్లో ఒకసారి రీతు చౌదరి కోసము తిట్లు పడ్డాను, అదేవిధంగా ఇట్లా టచ్ చేస్తే తనుజ ఒకసారి తిట్లు తిన్నాను, మళ్ళీ తనుజ మళ్ళీ ఏమంటుందో అని చెప్పి ఇక్కడ డెమాన్ పవన్ ఫిజికల్గా కాకుండా ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ 20 minutes బాగా ఫిజికల్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ తను గెలిచే పొజిషన్కి వచ్చిన కంటెస్టెంట్ ఎప్పుడైతే తనుజ తనని ఫిజికల్ కావద్దని చెప్తుందో అప్పుడు తను హోప్స్ వదులుకొని లైట్ వేలో గేమ్ ఆడతాడు. ఆ లైట్ వేలో గేమ్ ఆడడం వల్ల అక్కడ తనుజ గారు విన్ అయితే అయ్యారు. సో మీకు ఫ్లవర్ టాస్క్లో ఎవరు జెన్యున్గా ఆడారు, ఎవరు మ్యాచ్ ఫిక్సింగ్ పెట్టుకొని ఆడారు. సో నిన్న తనుజ గెలిచింది కరెక్ట్ అంటారా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.